అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నందు గారికి స్పెషల్ అప్రిషియేషన్, ఎందుకంటే చాలా బాగా ప్రమోట్ చేశారు ఈ మూవీని. ఇప్పుడు ఈ మూవీ టోటల్గా 600 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. అది నిజంగా గ్రేట్ ఎఫర్ట్. నాకు పర్సనల్గా చెప్పాలంటే మూవీ ట్రైలర్ కూడా బాగా నచ్చింది. అందుకనే సినిమా మీద క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయ్యింది. ఇంకా సైక్ సిద్ధార్థ్ గురించి హానెస్ట్గా చెప్పాలంటే ఇది యావరేజ్ అని చెప్పలేను, నచ్చలేదని కూడా చెప్పలేను. మూవీ స్టోరీ గురించి బేసికల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి వల్ల సిద్ధార్థ్ లైఫ్ సంకనకపోతుంది, మళ్ళీ ఇంకో అమ్మాయి వల్ల తన లైఫ్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అదే ఈ మూవీ కో స్టోరీ. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు అసలు నచ్చలేదు, అక్కడక్కడ కొన్ని కామెడీ డైలాగ్స్ తప్ప. ఫస్ట్ హాఫ్ అయ్యాక నా ఫీలింగ్ ఏంటంటే చాలా భయపడ్డా, ఈ ఇయర్ స్టార్టింగ్లోనే ఎంత రాడ్ మూవీ ఎత్తుకున్నానని. బట్ సెకండ్ హాఫ్ అయ్యాక ఓకే ఫీల్ వచ్చింది. ప్రీ క్లైమాక్స్ వరకు బాగా వెళ్తుంది మూవీ. సర్లే మూవీ బాగా వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ ఒరే ఏంట్రా ఇది అనిపించింది నాకైతే. కానీ క్లైమాక్స్లో మాత్రం లవ్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్స్పెషల్గా మూవీ ఎండింగ్ అయితే ఒక 4th వాల్ బ్రేక్ చేసే సీన్ ఉంటుంది, అది నాకు పర్సనల్గా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ బాగా చేశారు. స్పెషల్ మెన్షన్ ఎవరంటే శ్రీనంద్ గారు, తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎడిటింగ్ స్టైల్ గురించి కూడా చెప్పాల్సిందే. ఐడియా బాగుంది, కొన్ని చోట్ల మాత్రం సేమ్ డైలాగ్స్ ని మళ్ళీ చెప్పడం కొంచెం చిరాకు తెప్పించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బీజిఎమ్స్ గురించి చెప్పాలంటే ఓకే అనిపించింది. ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఓకే పర్లేదనే ఫీలింగ్ తో బయటకు వచ్చా. మీరు కూడా ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం సినిమా యాప్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.